వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం నరసాపురం వైకాపా పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ప్రసాద్ రాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ప్రజలపై భారాలు మోపారు. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా పెరిగాయి. పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పన్ను చంద్రబాబు తగ్గిస్తామని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. సుమారు 1500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ఇప్పుడు ధరలు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెంచి ఇప్పుడు ధరలు ఇంకా పెంచారు. ఏపీలో కన్నా ప్రక్క రాష్ట్రాల్లో పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఆక్వా ధరలు పెంచిన ఆయిల్ ధరలు తగ్గించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా మేము ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక సంక్షేమాన్ని ఒక అభివృద్ధిని పక్కన పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కూడా ఇప్పుడు నిలుపుదల చేసి అన్ని విధాల ఈ ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఈ రోజున మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి. గత ఎన్నికల ముందు ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, మేము అధికారంలోకి వస్తే వెనువెంటనే ఆ ధరలను తగ్గిస్తాము, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి రుసుము 50% వరకు తగ్గించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజున పెట్రోల్కి ఏమో 3.5, డీజిల్కి ఏమో 3.5 పెంచి ఈరోజు సుమారు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపడం జరుగుతూ ఉంది.